వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, ఆ దిశగా యువత ముందుకెళ్లాలని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని శాబ్ గ్రౌండ్లో జనసేన పార్టీ నాయకులు సిద్దు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2ను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు ఆటలు అవసరమని వివరించారు. కావలి క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సిద్దు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రమండలి, దాంట్లో కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము కావలిలో టోర్నమెంట్ నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుని 2024 డిసెంబర్లో మొట్టమొదట కావలి నడిబొడ్డు ఉన్నటువంటి స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ని ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. రెండో విడత ఈ సంవత్సరం దాదాపు 120 టీంలు దీంట్లో పాల్గొనేదానికి అప్లై చేస్తే వీళ్ళు ఫిల్టర్ చేసి 80 టీముల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 80 టీములు ఈ రోజు నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దాదాపు 20 రోజుల పాటు 80 టీములు లీగ్ మ్యాచ్ల రూపంలో ఆడించి ఫైనల్గా 18వ తేదీ జనవరి 18వ తేదీన అందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, జలదింగ మండలము, కావలి పట్టణము కలిపి ఈ రోజున 80 టీములతో ఈరోజు ఇక్కడ కోలాహలంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి, కావలి ప్రాంతంలో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి 1 అదేవిధంగా సంక్రాంతి వస్తున్నటువంటి తరుణంలో అన్ని కాలేజీలు కూడా సెలవులు ఇవ్వటం, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్లకు వచ్చేటువంటి టైంలో ఈ టోర్నమెంట్లు అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాయని, ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్స్ తో ఆడుతున్నప్పుడు గ్యాలరీలో చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి తిలకించడం గత సంవత్సరం కూడా చూడటం జరిగింది. ఇది అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. తప్పకుండా కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా దీన్ని తిలకించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర కాబోయేటువంటి భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనలతో కావలి పట్టణంలో ఉన్నటువంటి స్టేడియాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు అడుగులు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బిల్డింగులన్నీ కూడా నిరుపయోగం అయిపోతే మళ్ళా ఈ మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్లటం, దానికి సంబంధించినటువంటి మంత్రివర్యులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని స్టేడియంలో వచ్చి తిలకించేటట్టు చేయటం, శాప్ అధ్యక్షుడు రవినాయుడు రావటం, ఇవన్నీ జరిగిన పరిమిళ ఈ రోజున స్టేడియానికి 2,83,00,000 రూపాయల నిధులు మళ్ళా వెచ్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలవటం జరిగింది. అతి తొందరలో ఇక్కడ ఆగిపోయినటువంటి బిల్డింగులన్నీ కూడా పూర్తి చేసి ఇండోర్ గేమ్స్ ని ఆడుకునే విధంగా, కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ సభ్యులుగా ఉండి ఆడుకునే విధంగా దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ స్టేడియంలో చాలా మంది వాకర్స్ ఉదయం పూట సాయంత్రం పూట వాకర్స్ రావడం జరుగుతుంది. వారికి కూడా రాత్రి పూట కూడా వాక్ చేసుకునేటట్టుగా సోలార్ లైట్లన్నింటినీ కూడా ఈ రోజు మంజూరు చేయించున్నాం. జనవరి తర్వాత దాన్ని కూడా ప్రారంభించి అతి తొందరలోనే ఈ స్టేడియం చుట్టూ రేత్రి గాని ఏవో చీకట్లో కూడా నడుచుకునే దానికి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా నైట్ ప్రాక్టీస్ చేస్తే ప్లేయర్స్ కి ఇబ్బంది లేకుండా లైట్లు కూడా వేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని ఈ రోజు మన కావలి పట్టణానికి ఒక మంచి స్టేడియం ఉంది. ఆ స్టేడియం అన్ని అంగులతో తొందరలోనే దాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి కావలి ప్రజలు, కావలిలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ స్టేడియం సద్వినియోగం చేసుకుని కావలి ఖ్యాతిని ప్రపంచానికి నలుమూలలా విస్తరించే విధంగా మీ ఆటలతో మీరు మంచి ప్రైజులు తెచ్చుకుని కావలి యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేయాలని ఈ సందర్భంగా కావలిలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికి కూడా తెలియజేస్తూ, గెలిసే కొద్ది ఒదగటం, గెలిసే కొద్ది మనిషిలో ఓర్పును పెంచుకుంటూ మీరందరూ కూడా ఎదగాలని, మీకు జన్మించిన తల్లిదండ్రులు, మీ గురువు పాఠాలు నేర్పినటువంటి మీ ప్లేయర్ ఉన్నటువంటి మీ కోచ్లకి
మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని సందర్భంగా ప్లేయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. యువటను ప్రోత్సహిస్తున్న జనసేన పార్టీ నాయకుడు సిద్ధును ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం బ్యాట్ చేత పట్టిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు STV. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం.